ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి మనము ఎన్నో కోరుకుంటూ ఉంటాం. సో, మనకు మంచి జరగాలి, మనకు మన సమస్యలు తీరిపోవాలి, మన కష్టాలు తీరిపోవాలి, మన కోరికలు నెరవేరాలి అని ఎప్పుడు మనం అనుకుంటూనే ఉంటాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే రివర్స్‌గా అనుకుంటారు. అంటే నాకు జరుగుతాయా? నాకు నెరవేరుతాయా? నాకు తీరుతాయా? నాకెప్పుడు ఇట్లనే, నాకు జరగవు అని రివర్స్‌గా అనుకుంటుంటారు. ఎవరైతే అలా అనుకుంటూ ఉన్నారో అదే వింటుంది మైండ్. కాబట్టి మీరు ఎప్పుడు జరుగుతాయా? జరుగుతాయా? అనుకునే బదులు జరుగుతుంది అని అనుకోవాలి. సో, మీరు అలా అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీ మైండ్‌ని మీరు ఎప్పుడూ పాజిటివిటీ పాజిటివ్‌గా పెట్టుకోవాలి. నెగెటివ్‌గా పెట్టుకోకూడదు. సో, ఇప్పుడు మీరు అలాంటి మైండ్ ఎంతమంది అనుకుంటున్నారు? అలాంటి మైండ్‌తో ఎంతమందున్నారు? సో, అనేది అంటే ఇప్పుడు చాలామంది నా వీడియోస్‌కి కనెక్ట్ అయ్యుండే వాళ్ళకి తెలిసుంటుంది. ఎట్లా అంటే నేనెప్పుడు పాజిటివ్ గురించే చెప్తూ ఉంటాను. మైండ్‌ని ప్లెజెంట్‌గా పెట్టుకోండి. మైండ్‌ని ప్రశాంతంగా పెట్టుకోండి. నెగెటివ్ ఆలోచనలు చేయకండి. నెగెటివ్ ఆలోచనలను మైండ్‌లోకి రానివ్వకండి. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీరు సక్సెస్ నేను, నేను లక్కీ పర్సన్. నేను సక్సెస్ పర్సన్‌ని. అంటే నా లైఫ్‌లో ఎప్పుడు సక్సెస్ ఉంటుంది. అని మీరు మీ మైండ్‌కి, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి, మీ ఇన్నర్ చైల్డ్‌కి చెప్పుకోవాలి అని నేనెప్పుడు చెప్తూ ఉంటాను. సో, ఆ విధంగా ఇప్పుడు మనము ఆ డివైన్‌ని, ఆ యూనివర్స్‌ని మనం అడుగుదాం. ఇప్పుడు మేము మంచి సక్సెస్‌ఫుల్ పర్సన్. సో, మాకు ఎటువంటి సమాధానం ఇస్తావు అనేసి ఆ యూనివర్స్‌ని, ఆ డివైన్‌ని అడుగుదాం. ఆ యూనివర్స్, ఆ డివైన్ మీకు ఎటువంటి సమాధానం ఇస్తున్నారు? మీరు పాజిటివ్ పర్సన్ అయితే తప్పకుండా మీకు పాజిటివిటీనే వస్తుంది. మీరు నెగెటివ్ పర్సన్ అయితే అంటే నెగెటివ్ థింకింగ్ ఎక్కువ చేసేవాళ్ళైతే, ఎక్కువ నెగెటివ్ థాట్స్, నెగెటివ్ థింకింగ్స్ చేస్తూ ఉంటే ఆ డివైన్ కూడా మీకు నెగటివిటీనే ఎక్కువ ఇస్తుంది. కాబట్టి మీరు దాన్ని చేంజ్ చేసుకోవాలి. మీరెప్పుడైతే మీ లైఫ్‌లోకి నెగెటివ్ థాట్స్ వచ్చినాయో వెంటనే మీరు లేదు నేను సాధిస్తాను. నా లైఫ్‌లో ఎప్పుడు సక్సెస్సే ఉంటుంది. నా లైఫ్‌లో ఎప్పుడు అబండెన్సే ఉంటుంది. నా లైఫ్‌లో ఎప్పుడు ప్రాస్పెరిటీనే ఉంటుంది. సంపదలే ఉంటాయి. ఆనందమే ఉంటుంది. అదృష్టమే ఉంటుంది అని అనుకుంటూ ఉండాలి. సో, ఇప్పుడు మీ లైఫ్‌లోకి మీకు ఎటువంటి మెసేజ్ అనేది ఆ డివైన్ నుంచి, ఆ యూనివర్స్ నుంచి రాబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో, ఇది జనరల్ రీడింగ్. ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. బట్ మీరు ఎవరికి కనెక్ట్ అయినా మీ మనసులో ఉండే సమస్య కావచ్చు, బాధ కావచ్చు, మీ ఎనీథింగ్ కోరిక కావచ్చు, మీరది ఏంటి అనేది మీ మనసులో అనుకునేసి మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. ఓకే. చూద్దాం. ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలీదు. చూద్దాం. ఫస్ట్ మెసేజ్ స్ట్రెంగ్త్. సో, మీరు మీరనుకోండేవి, మీ అనుకోండే కోరిక కావచ్చు, మీ సమస్య కావచ్చు, ఎనీథింగ్ అండి మీరు తప్పకుండా నెరవేర్చుకుంటారు. ఆ శక్తి అనేది మీకు ఆ డివైన్ నుంచి పంపిస్తోంది. డివైన్ మీకు పంపిస్తోంది. చూడండి ఇన్ఫినిటీ వచ్చింది. ఒక ఒక ఏంజెల్ రూపంలో ఉండే ఏంజెలే ఒక మనిషి రూపంలో ఉన్నట్టు మీకు వస్తారు. మీకు హెల్ప్ చేస్తారండి. మీకు హెల్ప్ చేస్తారు. మీకేమైనా సమస్యలుంటే మీ మీకు తెలీదు. వాళ్ళు ఏంజెలా లేకపోతే వాళ్ళు భగవంతుడా, డివైన్ పంపించిన వాళ్ళా అనేది మీకు తెలీదు. కానీ ఏదో ఒక రూపంలో వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. మీ సమస్య అనేది తీర్చేస్తారు. డబ్బు పరంగా కావచ్చు, రిలేషన్ పరంగా కావచ్చు, లేకపోతే హెల్త్ పరంగా కావచ్చు. ఎనీథింగ్ ఎనీ సమస్య మీ కోరిక అనేది నెరవేరుతుంది. మీరు బాగా మంచి పాజిటివ్‌గా ఉన్నారు. పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు. అందుకే ఆ డివైన్ కూడా మీకు మంచిగా స్ట్రెంగ్త్ కార్డ్‌ని పంపించింది. అంటే స్ట్రెంగ్త్ అంటేనే మీరు అనుకోండేది ఏదైనా గాని ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, లేకపోతే ఎలాగైనా మీకు ఎలాగో ఒకలాగా మీకు సహాయం అనేది అందుతుంది. ఆ డివైన్ నుంచి మీకు సహాయం అందుతుంది. ఎటువంటి సమస్య ఉన్నా గూడా, ఎటువంటి బాధ ఉన్నా కూడా మీకు తీరిపోతుందండి. తీరిపోయేటట్టు ఆ డివైన్ నుంచి మీకు మెసేజ్ అనేది వచ్చింది. సో, మీరు మనసులో మంచిగా ఆలోచిస్తున్నారు. మంచిగా ఈ డివైన్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నారు మీరు. కాబట్టి ఆ డివైన్ కూడా మీకు మంచి సందేశమే పంపించింది. సో, మీకు ఎటువంటి బాధ లేకుండా ఆ డివైన్ తీరుస్తుంది. ఆ ఏంజెల్స్, ఆ స్పిరిట్ గైడ్స్ మీకు తీరుస్తారు. ఇన్ఫినిటీ వచ్చింది చూడండి సింబల్. అంటే మీరు ఏది కోరుకున్నా కూడా, మీరు ఏది అడిగినా కూడా ఆ డివైన్ మీకు అందిస్తుంది. బట్ మీరు చేసేది మీరు చేయాలి. మీ కర్తవ్యం మీరు నిర్వర్తించాలి. నీతిగా, నిజాయితీగా ఉండాలి. ధర్మబద్ధంగా ఉండాలి.
మీరు అలా నడుచుకున్నప్పుడే మీకు ఆ డివైన్ మీకు కూడా తోడు ఉంటుంది. సో, ఇక్కడ తోడు ఉంది అంటే మీరు అలాగే ఉంటారు. మంచిగా ఉంటారు. మంచిగా నడుచుకుంటున్నారు అని అర్థం. సో, మీకక్కడ ఫస్ట్ మెసేజే చాలా మంచి మెసేజ్ వచ్చింది. మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ కోరిక నెరవేరుతుంది అని ఇక్కడ తెలియజేస్తుంది. సో, ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడతాడు. ఏదో ఒక రూపంలో మీకు హెల్ప్ అనేది భగవంతుడి నుంచి హెల్ప్ అనేది అందుతుంది మీకు. సో, ఎట్లా ఉన్నా గూడా మీరు ఆ భగవంతుని మీద భారం వేయండి. ఎటువంటి సమస్య ఉండిండి, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకా ఎనీథింగ్, ఎనీ ప్రాబ్లమ్ మీరు ఆ భగవంతుడిని నమ్ముకుంటే తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. సో, ఎటువంటి సమస్య అయినా కూడా మీరు ఆ భగవంతుడిని నమ్ముకుంటే, ఆ భగవంతుని మీద భారం వేస్తే మీ కోరిక నెరవేరుతుంది అని ఇక్కడ తెలియజేస్తుంది. సో, చూడండి, వరల్డ్, ద వరల్డ్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ వరల్డ్ చాలా మంచిగా ఉంది మీకు. అంటే ఇక్కడ ఏం చూపిస్తోంది అంటే, ఇక్కడ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మెసేజ్ స్ట్రెంగ్త్ కార్డ్ కదా! సో, ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ పేషెన్స్, కరేజ్, బ్రేవరీ, కాన్ఫిడెన్స్, కంపాషన్, టేమింగ్, కంట్రోల్. సో, కంట్రోల్, అబండెన్స్, కంట్రోల్, అబండెన్స్. సో, ఇవన్నీ అంటే కాన్ఫిడెన్స్ అనేది మీకు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. కరేజ్ ఉంటుంది, బ్రేవరీ, ధైర్యము. సో, మీకు ఎలాగో అలాగా మీకు ఆ భగవంతుని నుంచి మీకు సపోర్ట్ అనేది వస్తుంది. సో, ఎలాగో అలాగా మీకు హెల్ప్ అనేది అందుతుంది. ఆ డివైన్ నుంచి మీకు హెల్ప్ అనేది అందుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ ద వరల్డ్ కార్డ్ వచ్చింది. సో, వరల్డ్ కార్డ్ అంటేనే మీరు చాలా హ్యాపీ పర్సన్ అయ్యుంటారు. హ్యాపీగా, జోవియల్‌గా ఉంటారు. థింకింగ్ గూడా పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. సో, మీకు ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఎవ్వరు గూడా మిమ్మల్ని ఎటువంటి చెడు చెయ్యరు మీకు. అంటే మీకు చాలా ఫుల్ డివైన్ ప్రొటెక్షన్ చాలా బాగుంది. చాలా మంచిగా మీకు ప్రొటెక్షన్ అనేది అందుతుందండి. సో, సక్సెస్, మీ లైఫ్‌లో సక్సెస్ అనేది ఉంటుంది. అచీవ్‌మెంట్, తర్వాత అకంప్లిష్‌మెంట్, ట్రావెల్, కంప్లీషన్, ఫుల్‌ఫిల్‌మెంట్. సో, మీరు ఎక్కడికైనా గూడా ట్రావెల్ చేస్తారు. అంటే ఏదైనా పెద్ద పెద్ద మీ లైఫ్‌లో ఇంకా నాకు ఇదొక లాస్ట్ గోల్, ఇదొక గోల్ అనేది పెట్టుకుంటారు గదా! అది నెరవేరుతుంది మీకు. ఆ గోల్ అనేది నెరవేర్చుకుంటారు. తర్వాత వరల్డ్ ట్రిప్ ఏస్తారు. తర్వాత మీరు అంటే మీ లైఫ్‌లో మొత్తం ఇంగ ఫుల్‌ఫిల్ అయిపోతుంది. మీకిది ఇంకా ఇదొక్కటే నాకుండేది నా లైఫ్‌లో అని పెట్టుకుంటే ఆ గోల్ గూడా కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే మీకు ఎటువంటి కష్టం అనేది లేకుండా భగవంతుడు చూస్తున్నాడు. ఆ భగవంతుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఆయన మీకు ఎటువంటి లోటు లేకుండా మీకు అన్నీ గూడా అందిస్తున్నారండి. మీకు 2 చేతుల్లోనూ చూడండి ఎంత బాగా, అంటే మీరు ఏది కోరుకుంటే అది మేనిఫెస్ట్ చేసుకుంటే అది మీకు జరిగేటట్టు ఆయన 2 చేతుల్లోనూ ఆయన దండాలు అవంటారు గదా! ఒక దండంలాగా పట్టుకొనుంటారు స్టిక్స్. అవి ఇచ్చేసినారంటే అది ఎంత పవర్‌ఫుల్ అంటే ఆ స్టిక్స్ అనేవి, ఆ దండం అనేది ఉందంటే అది మీకు ఇంకా మీకు సక్సెస్ ఇంగ అన్నిట్లోనూ విజయమే. అన్నింట్లోనూ మీకు ఎటువంటి డోకా ఉండదు. ఎటువంటి బాధ అనేది ఉండదు. మీకు అన్నింట్లోనూ సక్సెస్సే అని ఇక్కడ చూపిస్తుంది. సో, చాలా మంచి టైం అనేది మీకు వస్తోంది. తప్పకుండా మీరు అన్నీ సాధిస్తారు. మీరు అనుకున్నవన్నీ గూడా నెరవేరుతాయి. మీ లైఫ్‌లో ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే అది వెంటనే నెరవేరుతుంది. తప్పకుండా తీరిపోతుంది. ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి సిట్యుయేషన్ ఉన్నా గూడా దాన్ని బయటపడేస్తారిప్పుడు. అదే అందుకని మీరిప్పుడు ఏదైనా కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటారు. అరే! ఇది జరుగుతుందా? లేదా? అని ఏమన్నా ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే అది గూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు తీరిపోతుంది అని ఇక్కడ వచ్చింది. ద వరల్డ్ కార్డ్ వచ్చిందంటేనే మీకు చాలా మంచి సక్సెస్సు, చాలా మంచి అబండెన్సు, హెల్త్, అంటే ఇంకా అదృష్టం అనుకోండి ఇది. అదృష్టం, ఐశ్వర్యము అన్నీ కలగలిపి మీకు. ఇంక ఎటువంటి బాధ మీరు పడాల్సిన అవసరం లేదు అని ఇక్కడ చూపిస్తుంది. చాలా మంచి కార్డ్ వచ్చింది. సో, మనం థింక్ చేసే విధానాన్ని బట్టే మనకు హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది. మన లైఫ్ అనేది ఉంటుంది అని చెప్తున్నాను. అంటే మనం థింక్ చేసే విధానాన్ని బట్టే మన లైఫ్ సిట్యుయేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నైన్ ఆఫ్ కప్స్.
సో, ఇక్కడ గూడా చాలా మంచి హ్యాపీ లైఫ్ అనేది మీకు దొరకబోతుందండి. చాలా మంచిగా ఉంటుంది లైఫ్ అనేది. హ్యాపీ సిట్యుయేషన్ అనేది రాబోతుంది. బాగా చూసుకునే పర్సన్ ఒస్తారు మీకు లైఫ్‌లోకి. అంటే పనులు గూడా ఎక్కువ అంటే నేను ఎక్కువ కష్టపడే తత్వం గూడా కాదు మీది. ఎక్కువ కష్టపడలేరు. చాలా సెన్సిటివ్ పర్సన్. సో, అన్నీ గూడా అనుకూలంగా జరుగుతాయి మీకు. ఏదైనా అనుకునేవన్నీ గూడా అనుకూలంగా అవుతాయి. అంటే కొంతమందికి ఏదనుకున్నా జరగదు. కానీ ఇట్లాంటి పర్సన్స్‌కి ఎట్లా అంటే ఏదనుకున్నా గూడా జరిగిపోతుంది. అన్నీ గూడా సక్సెస్ అయిపోతాయి. అన్నీ గూడా సక్సెస్ అయిపోతాయి. ఏది వాళ్ళ లైఫ్‌లోకొచ్చినా గూడా అది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఎంతటి కష్టమొచ్చినా, ఎంతటి ప్రాబ్లమొచ్చినా గూడా అన్నీ గూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. చాలా మంచి హ్యాపీ లైఫ్ అనేది మీరు అనుభవిస్తారు. సో, ఏది కావాలనుకున్నా అవి మీ దగ్గరకొస్తాయి. మీరు ఏదైతే మీరు ఇవి చేయాలి నాకు మీ ప్యాషన్స్ ఉంటాయి గదా! ప్యాషనేట్ పర్సన్ మీరు. ఏదన్నా అనుకుంటూ ఉంటే అది జరిగిపోతుంది. సో, మీ కోరికలన్నీ గూడా తీరిపోతాయి. విషెస్ కమింగ్ ట్రూ. మీ మీ మీరు ఆలోచించే డ్రీమ్స్ అవి అంటే రియలిస్టిక్ డ్రీమ్స్. రియలైజింగ్ డ్రీమ్స్. అంటే మీ డ్రీమ్స్ అన్నీ గూడా నెరవేరుతాయి. మీ డ్రీమ్స్ నెరవేరుతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. మీకీ సంతోషం అనేది మీ దగ్గరికొచ్చేస్తుంది. సో, పాజిటివిటీ చూడండి పాజిటివిటీ, ఆప్టిమిజం, సాటిస్ఫాక్షన్, సక్సెస్ ఆహ్, అన్నీ కూడా అంటే ఆపర్చునిటీసొస్తాయి. ప్రాస్పెరిటీ, సక్సెస్, అచీవ్‌మెంట్స్, రివార్డ్స్. సో, మీకు ఏదైతే కావాలి మీరని మేనిఫెస్ట్ చేస్తుంటారో, అఫర్మ్ చేస్తుంటారో అవన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి. అవన్నీ కూడా నెరవేరుతాయి. అవన్నీ కూడా మీ దగ్గరికి మీకు అనుకోకుండా అకస్మాత్తుగా అంటే మీరే అసలు ఎక్స్‌పెక్ట్ చేసుండరు. ఎక్స్‌పెక్ట్ చేయనివి మీ లైఫ్‌లోకి వచ్చేస్తాయి. మీ లైఫ్‌లోకి అవి ఆకస్మికంగా మీ లైఫ్‌లోకొచ్చేస్తాయి. సో, ఇంతవరకు మీరు కష్టపడుంటే, ఇంతవరకు బాధపడుతూ ఉంటే, తప్పకుండా మీ కోరికలన్నీ గూడా నెరవేరుతాయి. మీ కష్టాలన్నీ గూడా తీరిపోతాయి. ఎవరో ఒకరి ద్వారా ఆ డివైనే మీకు హెల్ప్ చేస్తుంది. ఆ డివైన్ మీకు మంచిగా మీ లైఫ్‌లోకి కష్టం అనేది ఏదొచ్చినా గూడా దాన్ని ఈజీగా పరిష్కరించేటట్టు ఆ డివైన్ మీకు ఆ వరం అనేది ఇస్తోంది. ఆ బ్లెస్సింగ్స్ అనేది ఇస్తోంది ఆ డివైన్. సో, మీకెటువంటి సమస్య ఎదురైనా గూడా అన్నీ గూడా తీరిపోతాయి అని ఇక్కడ చూపిస్తోంది. అంటే అన్నింట్లోనూ సక్సెస్. అన్నింట్లోనూ ఏదైనా అవార్డ్ అచీవ్ చేస్తారు. మీకేదైనా అవార్డ్ రావడము, మీరేదైనా కంపెనీలో అంటే జాబ్ కోసం ట్రై చేస్తుంటే తప్పకుండా ఆ జాబ్ అనేది రావడం గానీ, లేకపోతే ఇంకా ఏదైనా మనీ ప్రాబ్లమ్‌తో చాలా సఫర్ అవుతుంటే అది ఈజీగా సాల్వ్ అయిపోయేసి, ఈజీగా మీకు మనీ వచ్చే దారి కనిపించడము, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ఏదైనా మీరు కష్టపడుతూ ఉంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఈజీగా నెరవేరడము, అంటే తీరిపోవడము అన్నీ కూడా మీకు జరుగుతాయి అని ఇక్కడ చూపిస్తుంది. సో, నెక్స్ట్ ఇంకా లాస్ట్ కార్డ్ చూద్దాం. ఏమొస్తుంది మీకు లాస్ట్ కార్డ్ ఏంటి అనేది చూద్దాం. హ్మ్. ద ఎంపరర్. ద ఎంపరర్ వచ్చింది. సో, మీకు ఇది కూడా ఆ యూనివర్స్ నుంచి, ఆ డివైన్ నుంచి ఏమొచ్చింది అనంటే, ఇది కూడా పాజిటివ్ కార్డే. సో, ద ఎంపరర్ మహారాజు. సో, మీకు ఎవరైనా ఒక పెద్ద వయసు వాళ్ళు అంటే, మీ తండ్రి లాంటి వాళ్ళు ఏదైనా సలహా ఇవ్వచ్చు. వాళ్ళ నుంచి ఏదైనా మీకు ఒక విషయం తెలియచ్చు. లేదంటే వాళ్ళ నుంచి ఒకటి ఏదైనా ప్రాపర్టీ అనేది మీకు రావచ్చు. వాళ్ళు మిమ్మల్ని ఏదో మంచిగా అంటే, ఒక కొడుకులాగా, కూతురులాగా అనుకునేసి వాళ్ళు ఏదైనా ఒక విషయం గురించి మీతో అడ్వైస్ ఇవ్వచ్చు మీకు. సో, ఏ దాంట్లో అయినా గూడా వాళ్ళ సలహా అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. సో, మీరు ఒక పెద్దవాళ్ళు అంటే మీ తండ్రి వయసులో ఉండేవాళ్ళు కావచ్చు, మీ తండ్రి కావచ్చు, ఇంకా మీ తండ్రిలాగా ఉండేవాళ్ళు కావచ్చు. అలాంటి వాళ్ళు వాళ్ళ నుంచి మీకేదైనా ఒక విషయం తెలియచ్చు. సో, వాళ్ళు మీకేదైనా ఏదో ఒకటి జరగచ్చు. అంటే మీ మేనమామ గారు కావచ్చు, ఆ సైడ్ నుంచి వాళ్ళు ఒక రకంగా అంటే ముందు ఏదైనా వాళ్ళతో గొడవ పడి ఏదైనా ఉంటే, ఆ ప్రాబ్లమ్ గూడా సాల్వ్ కావచ్చు ఇప్పుడు. సో, అలాంటి ప్రాబ్లమ్ ఏదైనా సాల్వ్ కావచ్చు. అలా ఆ విధంగా అంటే మీకు ఏదో పెద్దవాళ్ళతో మీకు తండ్రి లాంటి వాళ్ళతో ఏదైనా మీకు ఓ ఒక ఒకటి ఒక విషయం జరగడము, ఆకస్మికంగా వాళ్ళు ధన సహాయం చేయడం అంటే ఫైనాన్షియల్‌గా వాళ్ళు హెల్ప్ చేయడము, అలాంటిదేదైనా మీకు జరుగుతుంది, వస్తుంది. వాళ్ళ నుంచి ఏదైనా మీకు ఒక
విషయం జరగడమో అట్లా జరుగుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. అంటే కాన్ఫిడెన్స్, అథారిటీ, సెల్ఫ్ మేడ్, సో స్టెబిలిటీ. సో మీకేదైనా అంటే ఒక మంచి వాళ్ళ నుంచి ఒక మంచి జరుగుతుంది. ఒక మంచి జరగబోతోంది. జరుగుతుంది మీకు. ఏదైనా గూడా మీకు వాళ్ళ నుంచి ఒక ఆహ్, వాళ్ళు ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారు. కొంచెం అనుభవం ఉండేవాళ్ళు. ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు కొంచెం మీకు హెల్ప్ చేస్తారు. ఫైనాన్షియల్‌గా కావచ్చు, ఇంకా ఏదైనా హెల్త్ పరంగా కావచ్చు, లేకపోతే రిలేషన్ పరంగా కావచ్చు. ఎనీథింగ్ వాళ్ళ నుంచి మీకు హెల్ప్ అందుతుంది. వాళ్ళు మీకు ప్రొటెక్ట్ చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు అని ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో, ఇది తప్పకుండా మీరు ఈ వీడియోకి అఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటి అనంటే, నా లైఫ్‌లోకి అన్నీ వచ్చేసాయి. అంటే అన్నీ ఆనందాలు వచ్చేసాయి. ఆ ఆనందాలన్నీ నావే. ఇప్పుడు నేను నా లైఫ్ ఫుల్‌ఫిల్ అయిపోయింది. సో, నా లైఫ్‌లోకి అన్ని, అన్ని ఆనందాలు ఫుల్‌ఫిల్ అయిపోయినాయి. నేను అవన్నిటిని గూడా అనుభవిస్తున్నాను. ఆ ఆనందం అంతా నాదే అని మీరు అఫర్మ్ చేసుకుంటూ నాకు కామెంట్స్‌లో కూడా తెలియచేయండి. ఓకేనా? ఈ ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన ఏంజెల్ నంబర్స్ ఏంటి అనంటే 7788 7788 అని క్లెయిమ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ.